అయితే సిఆర్డిఏ పరిధిలో ఎన్ఓసి సర్టిఫికేట్ రావాలి అంటే మీ అనుచరుల నుంచి పర్మిషన్ కావాలంట, నిజమేనా? అది అసలు మాకేం సంబంధం లేదు. మరి ఎందుకు అంటే మీ ఎన్ఓసి అనుచరుల అంటే ఏంటో నాకు తెలియదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దేనికి? ఇప్పుడు వాళ్ళు ఉన్న భూములకు సంబంధించి మరి వాళ్ళు ఏం చేసుకుంటారో, ఇప్పుడు అదైనా కావచ్చు, ఎన్ఓసి సర్టిఫికేట్ రకరకాలుగా ఉపయోగించుకుంటారు, అదైనా కావచ్చు, లేదంటే ఏదైనా భూములకి సంబంధించి ఏదైనా అసైన్డ్ భూములు, ఎస్పెషల్లీ అసైన్డ్ భూములు ఉన్నాయనుకోండి, ఏదైనా వివాదాస్పద భూములు కానీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సిఆర్డీ నుంచి ఏదో ఒక సర్టిఫికేట్ వాళ్ళకి అవసరం అవుతుంది. అసైన్డ్ భూములు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒక 3-4 కేటగిరీల్లో ఉన్నాయి అసైన్డ్ భూములు. మరి ఎందుకు మీ అనుచరుల పేర్లు వినిపిస్తుంది? ఎస్పెషల్లీ జువ్వలపాలెం. జువ్వలపాలెం అసలు మా నియోజకవర్గంలో లేదు. కానీ మరి మీ అనుచరుల పేర్లు ఎందుకు ఇస్తుంది? జువ్వలపాలెం నా నియోజకవర్గంలో ఎక్కడ ఉంది అసలు? సార్, మీ నియోజకవర్గంలో లేకపోయినా కానీ వాళ్ళు మీ పేరు యూజ్ చేసుకుని ఇచ్చేస్తున్నారు అంటే మీ నియోజకవర్గం అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. సిఆర్డీఏ పరిధిలో లేనే లేదు జువ్వలపాలెం అనేది. ఓకే, మరి కృష్ణాయపాలెం నాది కాదు, మంగళగిరి నియోజకవర్గం అయినా కృష్ణాయపాలెం అయితే ఎందుకో మేము ఎస్పెషల్లీ కృష్ణాయపాలెంలో మంగళగిరి నియోజకవర్గంలో నేను కల్పించుకునే అవకాశమే లేదు. లోకేష్ గారు అక్కడ నుంచి అసలు అవకాశం నాకు అసలు సంబంధమే లేదు. కానీ ఎందుకంటే ఎక్కువగా ఆ 2 ఏరియాల్లోనే మేము కొంచెం మాట్లాడినప్పుడు మీ అనుచరుల పేర్లు వినిపించారు. నాకు అనుచరులు ఎవరు కూడా అట్లాంటి పని చేయరు. నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాను. నా పేరు వాడే పరిస్థితి ఉండదు. సిఆర్డీలో అసలు ఉండదు. అది పైగా నా నియోజకవర్గంలో అసలు ఆఫీసర్లు ఇంటర్ఫీర్ అయ్యే అవకాశమే లేదు. నాకు ఆ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు ఎవరు చెప్పాడో కానీ నా నియోజకవర్గంలో లేదు. నేను నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. అలాగే ఈ ఒక్క విషయమే కాదు, ఈ తాడికొండ నియోజకవర్గంలో మట్టి రవాణా విషయంలో కూడా ఎందుకు మీ అనుచరుల పేర్లు వినిపిస్తున్నాయి? అసలు పొరపాటును కూడా రాదండి. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. మట్టి రవాణా అనేది ఈ ప్రాంతంలోనే జరుగుతుంది, కృష్ణాపాలెం ప్రాంతాల్లో. ఎందుకు జరుగుతుందంటే అది అక్కడ రిజర్వాయర్స్ కడుతున్నారు. రిజర్వాయర్స్ తవ్వటానికి మట్టి బయటకు వచ్చింది. మేము మంత్రి గారి దృష్టిలోనూ సిఆర్డీలో చెప్పాం, చుట్టుపక్కల టోల్ గేట్స్ పెట్టేసేయండి. అయితే ఈ మట్టి విషయంలో కానివ్వండి, ఇసుక విషయంలో కానివ్వండి, మీ అనుచరుల ప్రమేయం ఎక్కువ ఉంది అన్న విషయం సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇది ఎవరో అన్నది కాదు, సొంత పార్టీ వాళ్ళే అన్నవాళ్ళు చెప్పమానండి. నాకు తెలిసినంత వరకు నేను శాండ్ విషయంలో కానీ మట్టి విషయంలో కానీ నాన్ ఇంటర్ఫిరెన్స్. ఇది ఇప్పుడు కాదు, గత టర్మ్ ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఎవరు చెప్పినా అది అసలు నిర్విధంగా నేను ఖండిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో నాకేం ప్రమేయం లేదు. అసలు మీరు ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్గా మీరే మాట్లాడుతున్నారు. నాకు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎవరు ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. బహుశా మీ సమాచారం ఒకసారి చెక్ చేసుకోండి. సార్, ఇప్పుడు మేము నియోజకవర్గంలో కొందరు చెప్పిన దాన్ని బట్టి వెళ్తుంటాము. అసలు 100% నా ఇంటర్ఫిరెన్స్ ఉండదు. అయితే గతంలో కంటే ఇప్పుడు మీరు సామాన్య ప్రజలకు కానివ్వండి, క్యాడర్కి కానివ్వండి అందుబాటులో ఉండడం లేదని కూడా వినిపిస్తోంది. ఓన్లీ కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఆయన అందుబాటులో ఉంటున్నారు అంటున్నారు, నిజమేనా? అసలు కార్పొరేట్ శక్తులు ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రకరకాల XYZ బోల్డ్ ఉంటారు, ఎంతో మంది మిమ్మల్ని వచ్చి కలుస్తుంటారు. కలవరు అసలు నన్ను. ఎందుకు కలవరు? నన్ను కలిసే సమస్య లేదు. ఎందుకని? నేను ఎవరిని కార్పొరేట్ వాళ్ళని ఎవరు ఫలానా నా నియోజకవర్గంలో కానీ రాజధానిలో కానీ ఒక్క పని చేసే కాంట్రాక్టర్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ సంస్థలను కానీ మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. సామాన్య ప్రజల కంటే నేను సరే కాంట్రాక్టర్లు పక్కన పెట్టండి, సామాన్య క్యాడర్కి ప్రజలకి అందరికి అందుబాటులో 30 రోజుల్లో 20 రోజులు నేను అందుబాటులోనే ఉంటాను. 30 రోజులు 20 రోజులు నేను అందుబాటులోనే ఉంటాను. ఎప్పుడు నాకు వేరే వ్యాపకం కూడా లేదు. నాకు పాలిటిక్సే నా వ్యాపకం, వేరే కార్యక్రమం లేదు. రోజు తిరగని రోజు అంటూ లేదు. నా డైరీ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. అయితే మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఎప్పుడూ రైతులతో ఉంటుంటారు, రైతులతో ఎక్కువ మమేకం అవుతుంటారు, ఆ ప్రాంతంలోనే తిరుగుతుంటారు. అయినా కూడా 2019లో ఎందుకు మీరు ఓటమిని చవి చూశారు? అది వాళ్ళని అడిగితేనే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన రీజన్స్ నేను చెప్తాను. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి మోసపు హామీలు. ఒకటేమో
నేను ఇందాక చెప్పాను. అంటే మిమ్మల్ని నమ్మలేదనుకోవచ్చా? మమ్మల్ని అంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా నమ్మలేదు. సో మంగళగిరి ఓడిపోయారు, మా తాడికొండ ఓడిపోయారు, గుంటూరు జిల్లాలో దాదాపు 2 సీట్లు తప్ప అన్నీ ఓడిపోయినాయి. సో ఒకటి, అది కూడా నేను అత్యంత తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. రీజన్స్ మీకు ముందే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ గజాలు స్థలం ఇస్తాము, రిటర్నబుల్ ఫ్లాట్స్, అది ఫస్ట్. 1250 ఇస్తారు మెట్ట ప్రాంతానికి, చెరీ ప్రాంతానికి 1450. అది నేను వస్తే 1800 చేస్తానని ఒక హామీ. ఎవరికైనా గజం ఒక రేటు 20,000 30,000 పెరిగినప్పుడు నాకు ఇంకా అదనపు 200 400 గజాలు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారు కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అసైన్ రైతాంగం ఉన్నారు. అసైన్ రైతులకి ఏంటంటే 800 200. సో వాళ్ళు ఏమన్నారు, మేము రైతులతో పాటు సమాన ప్యాకేజ్ ఇస్తామన్నాడు, అదొక హామీ. తర్వాత 2,500 ఇచ్చే పెన్షన్ కాదు నేను పెంచుతానన్నాడు, అదొక హామీ. ఇటువంటి హామీలు వాళ్ళు కొంతమంది రైతాంగ సోదరులు నమ్మారు, నమ్మబట్టి జరిగింది తప్ప మరి అది. అయితే 2019 తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు పట్టలేదు ప్రజలకి ఏం జరుగుతుందో అర్థం కావడానికి. ఆ టైంలో మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు రాజధాని ప్రాంతంలో ఎటువంటి రియాక్షన్ వాళ్ళ నుంచి వచ్చింది? ఎందుకంటే మీరు ఓడిపోయారు, వాళ్ళకి తెలుసు పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యేస్ని కానీ కలవలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అటువంటి టైంలో వాళ్ళు మీతో ఏం మాట్లాడారు, ఎటువంటి స్పందన వ్యక్తం చేశారు? అది వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను, ఎప్పుడు ఏదో ఒక ఊరు తిరుగుతూనే ఉంటాను. సో వాళ్ళందరూ కూడా రెండో టర్మ్కి వచ్చేసరికి నన్ను అంతగా అభిమానించారు. వాళ్ళు చేశారు, మేము ఏదో పొరపాటుగా వాళ్ళ నాన్న చూసి, లేకపోతే ఇది ఇంత ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారనుకోండి, మాకు 5,000 పెన్షన్ వస్తుందని మేము ఆశించామని. తర్వాత అసైన్ రైతులు కొన్నాళ్ళు పోయినాక వాళ్ళకి అర్థమైంది ఫుల్ ప్యాకేజ్ ఇస్తామన్న మాట అబద్ధం అని. తర్వాత కొన్ని ఊళ్ళో ఏమి రికార్డు లేని భూములు కూడా మేము ప్యాకేజ్ ఇస్తామన్న మాటలు, ఇవన్నీ నమ్మారు. మనం వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, ఇప్పుడు ఉదాహరణకి నేను ఎంత నిర్మోహటంగా చెప్తానంటే, మందడం విలేజ్ ఉంది, ఆ మందడంలో చెరువు పక్కన ముస్లిం కాలనీ ఉంటుంది. వాళ్ళు ఎన్నికల్లో వచ్చి అడిగారు మా పట్టాలు ఇప్పించమని. ఓకే. చెరువు పోరంబోగులో పట్టాలు ఇప్పించలేను, ఎన్నికల ప్రచారం రోజు కూడా చెప్పాను నేను ఇవ్వలేను, కావాలంటే మీకు ఫెసిలిటీస్ పెంచగలను తప్ప, రోడ్లు వేయగలం, డ్రైన్స్ కట్టించాం, లైట్లు వేపిస్తాం తప్ప పట్టాలు ఇప్పించే సమస్య. ఎప్పుడు 2019 19 ఎన్నికల్లో చెప్పాను. ఓకే. అది అంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోవాలి, ఎన్నికల టైంలో హామీ ఇస్తారని చెప్పి అనుకున్నారు, ఇవ్వలేమని చెప్పాను. నా ప్రత్యర్థి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు, ఇస్తేనని ఎలక్షన్ అయింది, 5 సంవత్సరాలు అయింది, మళ్ళీ 24 ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీకు ముందే చెప్పాను, ఆ రోజు చెప్పాను పట్టాలు ఇప్పించలేనని. నేను ఏదున్నా వాస్తవం చెప్తాను, నా మీద ఉన్న ఆరోపణ మిగిలిన ఏమీ ఉండవు, కానీ నిర్మాణంగా చెబుతాడు, కఠినంగా చెబుతాడు అనేది తప్ప వేరే ఏమి ఆరోపణలు ఉండవు. మీరు చెప్పిన ఏ ఆరోపణకి నాకు వర్తించవు అసలు. అంటే మీకు తెలియకుండా మీ అనుచరులు చేస్తుండొచ్చు కదా? అనుచరులు కూడా కంట్రోల్ పెట్టి ఉంచుతాము. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నియోజకవర్గంలో ఎవరు శ్రవణ్ కుమార్ గారి పేరు ఉపయోగించినా వాళ్ళు మీ అనుచరులే అంటారు. అలా కాదు, ఇప్పుడు రోడ్డు పోయేవాడు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు అనుకో, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు అంటే దానికి నేనే బాధ్యత వహిస్తాను. నా అనుచరులు అంటే పార్టీ ఫంక్షనరీస్, పార్టీలో ఉన్న మండల ప్రెసిడెంట్లు, లేకపోతే ఇంకా ఇతర స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదన్నా చేస్తే నాకు వర్తింపజేయాలి తప్ప, ఎవడో పడితే వాడు నాకు ఎమ్మెల్యే గారు తెలుసు నువ్వు అంటే దానికి మనం బాధ్యత వహించలేం. రాజధాని కోసం కష్టపడిన మహిళా రైతులకు న్యాయం చేశాము అని కూటమి ప్రభుత్వం అనుకుంటోందా? అంటే వాళ్ళకి ఆశ ఏముందో తెలియదు కదా. న్యాయం అంటే వాళ్ళకి రాజధాని కోసం ఉద్యమం చేసిన మహిళలందరూ కూడా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కేసులు ఎత్తేయాలని. 99% కేసులు తీసేశారు. తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని, వాళ్ళ భూములకు విలువ రావాలని, వాళ్ళ కౌలు రావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అవన్నీ జరుగుతున్నాయి.